హలో 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 ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చరణ్. ఈ వీడియో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కొంతమంది రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఇండికేటర్ అనేది లాంచ్ చేసాం. అది ఎలా యాడ్ చేసుకోవాలి, అది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం వర్క్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ల్యాప్టాప్లో ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్లోకి వెళ్ళి జస్ట్ చరణ్ ట్రేడింగ్ ఇండికేటర్ కమ్యూనిటీ సెక్షన్లో చరణ్ ట్రేడింగ్ ఇండికేటర్ అని ఉంటుంది. ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంది. జస్ట్ యాడ్ చేసుకొని డైలీ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఓన్లీ స్టాక్స్, నాట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకు వద్దో నేను చెప్తాను తర్వాత. ఓకే. అండ్ దీనిలో మనకు వచ్చే సిగ్నల్స్ వచ్చేసి 3 EMIs ఉంటాయి, విచ్ ఈజ్ 50 and 100 and 200. ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉందో ఇండికేట్ చేయడానికి ఈ ఇండికేటర్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బై సిగ్నల్ ఒకటి, అండ్ బై సిగ్నల్ ఒకటి, సెల్ సిగ్నల్ ఒకటి. ఈ బై అనేది బీతో రిప్రజెంట్ చేసి ఉంటుంది, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రెండ్ ట్రెండ్ని రివర్స్ చేసే సిగ్నల్ ఇది బై సిగ్నల్ అనేది విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అప్తో రిప్రజెంట్ చేసి ఉంటుంది. ఓకే. బై సిగ్నల్ అనేది విచ్ ఈజ్ ట్రెండ్ కంటిన్యూషన్ సిగ్నల్. ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంటే, విచ్ ఈజ్ లైక్ దిస్, ఈ మూడు ఇలా ఉన్నాయా, దీన్ని అప్ ట్రెండ్ అంటారు. ఈ అప్ ట్రెండ్లో ఉంటే అప్పుడు ఈ సిగ్నల్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇది సెల్ సిగ్నల్. డౌన్ ట్రెండ్లో ఉంటే మనకి ఈ సెల్ సిగ్నల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇది డిఎన్ అని ఉంటుంది, డౌన్ అని ఉంటుంది. డిఎన్ చూపిస్తాను, ఎక్కడ వచ్చింది మనకి, డౌన్. ఓకే. ఇది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది బై స్టాప్ లాస్ అనేది ఇది యాక్చువల్లీ అవసరం లేదు మీకు స్టాప్ లాస్, ఎందుకంటే స్టాక్స్ నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చెప్తున్నాను. సో ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుని మంచి ప్రైస్లో యావరేజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ లేబుల్స్ అనేవి ఏంటంటే, ఇవి ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్ పొజిషన్ చూపిస్తాయి. ప్రైస్ అనేది ఓవర్ బాట్, ఎక్కువగా పెరిగింది. ఎక్కువగా పెరిగిన ప్రతిసారి మనకి కొంచెం కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. ఎక్కువగా సెల్ అయింది. ఓకే. ఎక్కువగా సెల్ అయితే కొంచెం మనకి అప్సైడ్ మూవ్మెంట్ వస్తుంది, అంటే కొంచెం కరెక్షన్ వస్తుంది, కానీ ట్రెండ్ చేంజ్ అవుతుందని కాదు. ఇక్కడ ఎందుకు చేంజ్ అయింది ట్రెండ్, ఎందుకంటే మనకి ఇక్కడ బై సిగ్నల్స్ అనేవి వచ్చినాయి కాబట్టి, బై సిగ్నల్స్, ట్రెండ్ రివర్సల్ సిగ్నల్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి రివర్స్ అయింది. ఓకే. యాక్చువల్లీ నేను ప్రజెంట్ ఇది ఆఫ్ చేస్తాను, లేబుల్స్ కూడా ఆఫ్ చేస్తాను, కావాలంటే ఆన్ చేసుకోండి. ఈ సెల్ సిగ్నల్ ఆఫ్ చేస్తాను, ఈ ట్రెండ్ కంటిన్యూషన్ సిగ్నల్స్ కూడా ఆఫ్ చేస్తాను. ఓన్లీ రివర్సల్ సిగ్నల్స్ మీద మాత్రమే మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. డైలీ టైం ఫ్రేమ్లో రివర్సల్ సిగ్నల్స్. ఓకే. మనకి బై వస్తే ఇది యాక్చువల్గా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, ఒక మంచి స్టాక్ బ్రిటానియా అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుకుంటూ వెళ్తుంది కదా. సో బ్రిటానియా అనేది ఒక మంచి ప్రైస్లో మనకి ఎప్పుడు దొరుకుతుంది, ఈ లెవెల్ అనమాట. ఇది మంచి ప్రైస్లోనే ఉంది, అంటే రీసెంట్గా ట్రేడ్ అయిన ప్రైస్ కన్నా కొంచెం మంచి ప్రైస్లోనే దొరుకుతుంది. ఇక్కడ నుంచి మనం బై చేస్తే ఇక్కడ నుంచి మంచి ప్రైస్లోనే కొనుక్కున్నట్టు, అట్లా అనమాట. మూమెంట్ వచ్చి ఛాన్స్ ఉంది. ఇక్కడ కొనుక్కోవడం కన్నా ఇక్కడ కొనుక్కోవడం బెటర్ కదా, అలాగా. సో ఇక్కడ కొనుక్కోవడం కన్నా ఇక్కడ కొనుక్కోవడము, లేకపోతే ఇక్కడ కొనుక్కోవడం కొంచెం ఒక బెటర్ ప్రైస్ అనేది ఈ రివర్సల్ సిగ్నల్, ఈ బై సిగ్నల్ అనేది మనం ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెస్ట్ చేసి చూపిస్తాను. నా దగ్గర జస్ట్ నేను సెలెక్ట్ చేయలేదు, జస్ట్ ర్యాండమ్ స్టాక్స్ ఉంటాయి నా దగ్గర. ఆల్ ఎన్ఎస్సి స్టాక్స్ ఉంటాయి. జస్ట్ ర్యాండమ్గా ఒకటి తీసుకున్నాను. ఓకే. చూడండి, బెస్ట్ ప్రైస్. ఓకే. ఇక్కడ మనకి స్టాక్ నేమ్ ఏంటో చూపిస్తుంది. నేను ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. మనకి ఇది బై. ఓకే. ఇక్కడ వచ్చింది. ఓకే. ఇన్ఫీ సిస్టమ్స్లో. ఓకే. నెక్స్ట్. ఓకే. దీనిలో రాలేదు. ఓకే. ఇది బై. ఓకే. బై.
బై ఇక్కడ ఇప్పుడు వచ్చింది ఇదేంటిది ఇది చెన్నై పెట్రోలియం క్రాప్ చెన్నై పెట్రోలియం ఎంట్రీ వచ్చింది బెస్ట్ ప్రైస్ ఈ ఇక్కడ వెళ్ళిపోతుంది కదా అని ఫోమోల్ ఎంట్రీ తీసుకోవడం కన్నా ఇక్కడ తీసుకోవడం బెటర్ కదా. నెక్స్ట్ చూసారా ఇది ఓకే ఇలా అంటే నేను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను మీకు స్టాక్స్ అన్నీ. మీరు ఏ స్టాక్స్ చూసుకున్నా సరే ఒక బెటర్ ప్రైస్లో అనేది మనకు స్టాక్ దొరుకుతుంది. కానీ మనకి ఆ స్టాక్ మంచి స్టాకా లేకపోతే అది ఏమైనా మ్యానిపులేటెడ్ స్టాక్ అని చెప్పేసి మనకి చెప్పదన్నమాట. జస్ట్ ఒక స్టాక్ ఒక బెటర్ ప్రైస్లో దొరుకుతుంది అనమాట మనకి. వితిన్ 1 మంత్స్లో కానీ 2 మంత్స్లో కానీ మనకి 10 కానీ 20% అలా రిటర్న్స్ ఇవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ స్టాక్ అనేది మంచి స్టాకా లేకపోతే ఎలాంటిది అని చెప్పేసి మనం ఖచ్చితంగా దానికి ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చేయాలి. ఎలా చేస్తాం, స్క్రీనర్లోకి వెళ్తే మీకు స్క్రీనర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్టాక్ ఐటీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఓకే ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేస్తాం. మార్కెట్ క్యాపిటల్ అనేది ఎక్కువ ఉండే ఇదంతా ఫండమెంటల్ అనాలిసిస్. ఇది మీరు ఇంకా దీనిలో వేరే దానిలో చూసుకోవాలి. జస్ట్ చెప్తున్నాను స్క్రీనర్లో చూసుకోవచ్చు ఓకే. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అయితే వేరేది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. జస్ట్ ఇది దీనిలో ఓన్లీ ఈ ఇండికేటర్ కోసం చెప్తున్నాను. ఇది నేను కొంచెం కష్టపడి డెవలప్ చేసింది, ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాదా అని. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మనకి ఎంట్రీ ఏది బ్రిటానియాలో మనకి ఇక్కడ వచ్చింది కదా ఎంట్రీ. కానీ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. మనం ఇది మిస్ అయ్యాం అనుకోండి, మనం ఈ ఎంట్రీస్ మిస్ అయ్యాం. కానీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి ఎక్కడ ఈ రివర్సల్ సిగ్నల్ అనేది రాలేదు. ట్రెండ్ కంటిన్యూ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు బై ట్రెండ్ కంటిన్యూషన్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇది ఆన్ చేస్తాం ఓకే. చూసారా ఇక్కడ ఇక్కడ చూసారా మనకి ఎంట్రీస్ వచ్చినాయి. ఈ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మనకి ఎలా వచ్చింది ప్రైస్ చూడండి 8% ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిందా, ఇక్కడ నుంచి ఎంత ఆల్మోస్ట్ 6% ఓకే. మంచి రేట్ ఉన్నాయి కదా, అది ఎంత 1 మంత్లో అలా వచ్చింది ఓకే. సో ఇది ట్రెండ్ కంటిన్యూషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అండ్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంటే మీరు సెల్ సిగ్నల్ కూడా వేసుకోవచ్చు. నేను ట్రెండ్ రివర్సల్ సెల్ సైడ్ సిగ్నల్స్ అయితే ఇవ్వట్లేదు దీనిలో, ఎందుకంటే స్టాక్ అనేది మనం ఎప్పుడు సెల్ చేయకూడదు. మనం ఎప్పుడు స్టాక్ అనేది బై చేసుకోవాలి, యావరేజ్ చేసుకోవాలి అంతే. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం లాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనీ రావడం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మనీ అయితే వస్తుంది మీరు బై పొజిషన్లో ఉంటే. కానీ మీరు సెల్ పొజిషన్లో ఉంటే దాన్ని యావరేజ్ చేసుకుంటూ కూర్చుంటే అది అసలు ఎప్పుడు తగ్గుతుందో అసలు ఎంత దూరం పెరుగుతుందో కూడా మనకు ఐడియా ఉండదు అనమాట ఓకే. సో అందుకే మీరు రిస్క్ తీసుకోకుండా ఈ ట్రెండ్ కంటిన్యూషన్కి అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి బ్యాక్ 2 క్యాండిల్స్ తీసుకొని ఈ 3 క్యాండిల్స్లో లో ఏదైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఓకే. ఇక్కడ బైసైడ్ సిగ్నల్స్ వచ్చిందా 3 క్యాండిల్స్, ఇది లో కదా ఇది. ఇక్కడ బైసైడ్ సిగ్నల్ వచ్చిందా 3 క్యాండిల్స్, ఇది లో కదా ఇది ఓకే. అక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. అందుకే మీకు సెల్ సైడ్ కూడా ఇచ్చాను, ఎందుకంటే మీకు స్టాప్ లాస్ అయితే ఉంటుంది కాబట్టి. కానీ ట్రెండ్ రివర్సల్స్లో మీకు స్టాప్ లాస్ ఉండదు, ఎందుకంటే బై జస్ట్ ఒక మంచి ప్రైస్లో మనకి ప్రైస్ అనేది దొరుకుతుంది. జస్ట్ యావరేజ్ చేసుకుంటూ కూర్చోండి అంతే, సింపుల్ ఓకే. అండ్ ఇది మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ అంటే దీనిలో చెయ్యొద్దు, అంటే వర్క్ అవ్వదా అంటే వర్క్ అవ్వదు అని కాదు, వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఈరోజు చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ డైలీ కాదు కదా, ఎంత 5 minutes ఓకే. 5 minutes ఫైన్, చూడండి 5 minutesలో తీసుకున్నాను ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ ఓన్లీ బై సిగ్నల్స్ ఇస్తుంది కదా, నేను నా ఇండికేటర్ యాడ్ చేస్తాను, సెల్ సిగ్నల్స్ కూడా ఇస్తుంది. ఓకే, ఇది నా పర్సనల్ సిగ్నల్, ఇది నేను ఇవ్వలేదు బయటికి ఓకే. ఇది కూడా ఆఫ్ చేద్దాం, వివ్యాప్ ఓకే. స్టాప్ లాస్ ఇది కూడా ఆఫ్ చేద్దాం ఓకే. చూడండి ఇది మార్నింగ్ వచ్చింది, ఈరోజు అంతా 18th కదా, జస్ట్ ఈరోజు మార్నింగ్ అది బై సిగ్నల్ వచ్చిందా, ఇక్కడ నుంచి కంటిన్యూ అయిందా, సెల్ సిగ్నల్ వచ్చిందా, ఎస్ఎల్ హిట్ అయిందా, బై సిగ్నల్ వచ్చిందా, కంటిన్యూ అయిందా, సెల్ ఎగ్జాక్ట్ మళ్ళీ సెల్, మళ్ళీ ఇక డౌన్ వచ్చిందా, మళ్ళీ డౌన్, ఇది ఎస్ఎల్ హిట్ అయింది. దీనికి యాక్చువల్గా కొంచెం రూల్స్ ఉంటాయి. ఏంటంటే సెల్ సైడ్ సిగ్నల్ వచ్చిందా, ఇంకా బై సైడ్ సిగ్నల్ వచ్చిందా, ఇది అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ చేసిన తర్వాతే మనకి ఎంట్రీ అనేది వస్తుంది.
ఇది సెల్ సైడ్ సిగ్నల్ వచ్చిందా, ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ చేసిన తర్వాతే మనకి ఎంట్రీ అనేది వస్తుంది. ఇండి అప్ అండ్ డౌన్కి మాత్రం అప్ సిగ్నల్ వచ్చిందా, అప్ సిగ్నల్ వచ్చినప్పుడు మనం 2 సైడ్స్ క్యాండిల్స్ దగ్గర మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఈ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ చేసి ఇక్కడ వస్తే మనం ఈ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఇక్కడ వస్తే సపోర్ట్ కింద ఫామ్ అయ్యింది. అండ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ నిఫ్టీలో అండ్ ఆబ్వియస్లీ నిఫ్టీలో కూడా అంటే పనిచేస్తుంది కదా. నేను అసలు ఈ సిగ్నల్స్ దానిలో ఇవ్వలేదు. ఈ సెల్ సైడ్ సిగ్నల్స్ మీకు ఇచ్చిన స్టాక్ ఇండికేటర్లో ఉండవు, ఓన్లీ బై సైడ్ సిగ్నల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ సెల్ సైడ్ సిగ్నల్స్. ఓకే, మీకు ఏంటంటే ఈ డే ట్రేడింగ్లో ఈ ఇండికేటర్ వాడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. మీరు దానికి అవి చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే నాకు సర్కిల్లో డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో అందుకే నేను ఇవ్వట్లేదు. అండ్ మీరు ఈ సెల్ సైడ్ సిగ్నల్స్, ఈ బంచ్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయి. ఇదిగోండి అప్ సైడ్ సిగ్నల్ వచ్చింది, సెల్ సైడ్ సిగ్నల్, మీరు కానీ మేనేజ్ చేయలేరు వీటిని. అందుకే నేను ఇవ్వట్లేదు. డే ట్రేడింగ్ కంటిన్యూస్గా ఫుల్ టైం ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకే ఇండికేటర్ అనేది యూజ్ అవుతుంది. కానీ నేను ఇవ్వట్లేదు. ఇది స్టాక్ కోసం ది బెటర్ స్టాక్స్లో మీకు జస్ట్ స్టాక్స్ మాత్రం మీకు మంచిగా వస్తుంది. జస్ట్ స్టాక్స్లోకి వెళ్ళండి, ఆల్ ఎన్ఎస్సి స్టాక్స్ బ్రిటానియా. ఓకే, వెళ్ళండి, డే ట్రేడింగ్ పెట్టుకోండి, డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మంచిగా దొరుకుతుంది స్టాక్. ఇక్కడ దొరుకుతుంది. జస్ట్ యావరేజ్ చేసుకోండి. మీకు 1 or 2 monthsలోనే మీకు 10%, 20%, ఇయర్లీ 100% రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. జస్ట్ చేసుకోండి, యావరేజ్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఎంజాయ్ ది ట్రేడ్. జస్ట్ బై సైడ్ సిగ్నల్స్ తీసుకొని ఫ్రీగా హ్యాపీగా జస్ట్ ఎంజాయ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, ఈ అప్ సైడ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఈ లేబుల్స్ ఆన్ చేసిన తర్వాత ప్రైస్ ఓవర్గా బై సైడ్ వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఈ టైప్లో తీసుకోకండి, ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ తీసుకోండి, ఇక్కడ కాదు. ఓకేనా, ఏదో ఎంట్రీ వచ్చినట్టుంది. ఓకే, అంతే. ఇంకా అది అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, లేకపోతే ఇంకేమైనా కావాలన్నా జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కావాలంటే అడగండి, చేస్తాను. అంతే ఇంకా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఏమైనా మర్చిపోయానా? ఇండికేటర్ యాడ్ చేసాము, సిగ్నల్స్ యావరేజ్ ఎలా చేసుకోవాలి చెప్పాను, ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలి చెప్పాను, యావరేజ్ ఎలా చేసుకోవాలి చెప్పాను, ఎప్పుడుదా హోల్డ్ చేయాలి చెప్పాను, 10 to 20% టైం చెప్పాను, ఏ స్టాక్స్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలని చెప్పాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో వాడొద్దని కూడా చెప్పాను, రూల్స్ తెలియకుండా. ఓకే, ఆప్షన్స్లో. ఓకే, ఫైన్, అంతే ఇంకా. ఓకే, టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్, బాయ్.